ప్రస్తుతం లైవ్ లో ఒక సంఘటన చోటు చేసుకుంది. ఎవరు ఎలాంటోరు అనేది ఈ రోజే తేల్చేస్తాను అంటూ తనుజ రీతుకు చెప్పుకొచ్చింది. ఇక అసలు విషయానికి వచ్చేస్తే ప్రస్తుతం రీతు, తనుజ అలాగే మాధురి వీళ్ళు ముగ్గురు కూడా కూర్చున్నారు. ఇక రీతు ఏమో గౌరవం నా బుర్ర తినేస్తున్నాడని చెప్పేసి వచ్చేసానంటూ రీతు కూర్చుంది. ఇక ఇందులో భాగంగానే రీతు మాట్లాడుతూ అసలు వచ్చిన వాళ్ళు అమర్దీప్ గాని, అర్జున్ గాని, లాస్ట్ టైం వచ్చిన హైపర్ ఆది గాని వీళ్ళందరినీ చూసుకుంటే నాకు ఒకటే పాయింట్ చెప్తున్నారబ్బా, అదేంటనేది నాకు అసలు అర్థం కావట్లేదు అంటూ రీతు మాట్లాడుతుంది. డెమోన్ పవన్ తన కోసం మాట్లాడుతున్నది. అయితే తనుజ కలగ చూసుకొని అయితే ఈ రోజు నేను ఏంటనేది తేల్చేస్తాను, ఎవరు ఏంటనేది ఈ రోజే తెలిసిపోతుంది అంటూ తనుజ చెప్పుకొచ్చింది. రీతు అంది ఎలా తెలుస్తుంది అంటే ఏం లేదు, నువ్వు డెమోన్ పవన్ దగ్గరికి నేరుగా వెళ్ళి పవన్ నువ్వు ఆల్రెడీ 2 సార్లు కెప్టెన్ అయ్యావు కదా, సో నీ దగ్గర ఉన్న మనీని నాకు ఇచ్చేసే నేను కెప్టెన్సీ కంటెండర్ గా నిలుస్తాను కదా అంటూ అడుగు. ఒకవేళ తను ఇచ్చాడు అంగో ఓకే, లేదు అంగో ఎవరి ఆట వాళ్ళు ఇండివిజువల్ గేమ్ ఆడుకోండి, ఒకరి గురించి ఒకలా ఆలోచించడం మానేసుకోండి అంటూ తనుజ క్లియర్ కట్ గా చెప్పేసింది రీతుకి. దీంతో రీతు సరే అని చెప్పేసి వెళ్ళి పవన్ ని అడిగింది. పవన్ నాకు ఆ మనీ, నీ దగ్గర ఉన్న మనీ నాకు ఇవ్వచ్చు కదా అంటే పవన్ ఏమన్నాడు, అలా ఎలా ఇస్తాను, నా టీం సభ్యులు ఉండగా నా టీంలో వాళ్ళకి నేను పంచాలి కదా, ఒకవేళ నేను కెప్టెన్సీ కంటెండర్ నుంచి అవుట్ అయిపోతే నేను నీకు ఇస్తే మహా 200-300 ఇస్తాను గానీ అన్ని డబ్బులు నీకు ఇవ్వలేను కదా అంటూ కళాఖండిగా చెప్పేశాడు పవన్. దీంతోనే అర్థమైంది కదా, పవన్ గేమ్ పవన్ ఆడుకుంటున్నాడు కానీ రీతు గేమ్ రీతు ఆడుకుంటలేదు. రీతు పవన్ కోసం ఆలోచిస్తుంది. మరి మొత్తానికి తనుజ ఇచ్చిన ప్లాన్ వర్కౌట్ అయింది కదా, రీతు ఈ రోజు నుంచి అన్నా తన ఇండివిజువల్ గేమ్ ఆడుతుందేమో చూడాలి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీడియా కార్నర్.